20వ శతాబ్దపు అత్యుత్తమ కవులలో ఒకరు టిఎస్ ఎలియట్. 76 ఏళ్లు జీవించిన ఈ మహారచయిత తన రచనలతో ప్రపంచ సాహిత్యం మీద చెరగని ముద్ర వేశారు. తన 60వ ఏట నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు. ఆధునిక సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవి ఎలియట్. కేవలం సాహిత్య రంగంలోనే కాదు, విజ్ఞానం, తత్వం, తర్కం, చరిత్ర ఇలా విభిన్న రంగాలలో ఆయనకున్నటువంటి ప్రతిభ అసాధారణమైంది. ఎలియట్ గొప్ప విమర్శకుడు కూడా. ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం గురించి జరిగే చర్చల్లో ఎలియట్ అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవడం పరిపాటి. అంతటి ప్రభావశీలుడైన ఎలియట్పై భారతీయ సాహిత్య ప్రభావం కూడా ఎంతో ఉంది. ఆయన భగవద్గీతను, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేశారు. 2 ఏళ్ల పాటు సంస్కృత భాషను, సంవత్సర కాలం పాటు పతంజలి యోగాను నేర్చుకున్నారు. ఆనాటి ఆ అధ్యయనాల వల్లే ఈనాటికి నాలో ఆధ్యాత్మిక చైతన్యం తొణికిసలాడుతోందని వర్జీనియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి ఓ ఉపన్యాసంలో ఆయన పేర్కొన్నారు. ఆ ఉపన్యాసాల సంకలనం ఆఫ్టర్ స్ట్రేంజ్ గాడ్స్, ఏ ప్రైమర్ ఆఫ్ మోడర్న్ హెరసీ అనే పేరుతో పుస్తకంగా కూడా వచ్చింది. అలానే తనపై, తన కవిత్వంపై భారతీయ తత్వశాస్త్ర ప్రభావం ఎంతగానో ఉందని నోట్స్ టువార్డ్స్ ద డెఫినేషన్ ఆఫ్ కల్చర్ అనే తన మరో పుస్తకంలో పేర్కొన్నారు. సునిశిత బుద్ధి కలిగినటువంటి భారతీయ తత్వవేత్తల ముందు ఉత్తమ స్థాయి ఐరోపా తత్వవేత్తలంతా బడిపిల్లల్లా కనబడతారన్న ఆయన మాటలు భారతీయ తత్వశాస్త్రంపై ఆయనకున్న అవగాహనను, ఆరాధనను, విశ్వాసాన్ని తెలియజేస్తాయి. ఇక ఎలియట్ రచనల్లో ఎంతో గొప్పదిగా చెప్పబడే రచన ది వేస్ట్ ల్యాండ్ అనే 433 లైన్ల కవిత. ఈ కవితను మించినటువంటి కవిత ఇంగ్లీషు సాహిత్యంలో 20వ శతాబ్దం మొత్తంలోనే రాలేదన్నది ఎంతోమంది విమర్శకుల భావన. 5 అధ్యాయాలుండే ఈ వేస్ట్ ల్యాండ్ కవిత 1922లో ప్రచురితమయ్యింది. ఎలియట్ ఈ కవిత వ్రాయడానికి ఒక కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక ఐరోపా ఖండంలో పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఐరోపా సమాజం పతనం అంచున నిలబడింది. తన సమాజ దుస్థితిని చూసిన ఎలియట్ కవి హృదయం ద్రవించిపోయింది. అలా ది వేస్ట్ ల్యాండ్ అనే కవిత పుట్టింది. ఆనాటి సమాజంలోని పెనుపోకడల్ని మార్మికమైన రీతిలో సూచిస్తూ ఆధునిక మానవుడు తిరిగి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా పునరుజ్జీవితుడు కావాలన్న ఆకాంక్షతో ఈ కవితను వ్రాశారు ఎలియట్. అత్యంత సంక్లిష్టంగా ఉండే ఈ కవితలోని భావాలకు ఎంతోమంది విమర్శకులు అనేక విశ్లేషణలు కూడా చేశారు. ఈ కవితలో ఉన్న విశేషం ఏంటంటే, ఎలియట్ ఈ కవితను భారతీయ తత్వచింతన పరంగా సంస్కృత పదాలను వాడుతూ ఆశావాదంతో ముగించారు. అలా భారతీయ ఆలోచన రీతే ఈ ప్రపంచానికి సుఖశాంతులు ఇవ్వగలదని ఆయన ప్రత్యక్షంగా చెప్పినట్లయింది. చివరి అధ్యాయంలో ఆయన సూచనప్రాయంగా చెప్పినటువంటి బృహదారణ్యకోపనిషత్తులోని దకారత్రయం కథ కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. ఈరోజు మనం ముందుగా వేస్ట్ ల్యాండ్ కవితా సారాంశాన్ని సంగ్రహంగా చెప్పుకొని ఆ తరువాత అందులో చెప్పబడ్డటువంటి ఉపనిషత్ కథను కూడా విపులంగా చెప్పుకుందాం. ఈ వేస్ట్ ల్యాండ్ కవితలో 5 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 5 భాగాలు పంచభూతాలకు ప్రతీకలుగా ఉంటాయి. ఈ విషయం ఎలియట్ నేరుగా చెప్పకపోయినా ఆ అధ్యాయాల పేర్లను బట్టి, వాటిలో ఉన్న విషయాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. ఈ కవితలోని అధ్యాయాల పేర్లు ద బరియల్ ఆఫ్ ద డెడ్, ఏ గేమ్ ఆఫ్ చెస్, ది ఫైర్ సెర్మన్, డెత్ బై వాటర్ అండ్ వాట్ ద థండర్ సెడ్. ఈ 5 అధ్యాయాలు పంచభూతాల్లోని ఒక్కో భూతానికి ప్రతీకగా ఉంటాయి. ఆధునిక ప్రపంచం ఆధ్యాత్మికంగా భూస్థాపితం అయిపోయిందని, నిర్జీవమైన భూమి మరలా సుఖశాంతులను వికసింపజేయాలని, మనిషి ఆధ్యాత్మికంగా పునరుజ్జీవితుడు అయ్యే విధంగా ఈ భూమిలో విత్తనాలు నాటబడాలని అంటాడు కవి. అలానే ఆధునిక జీవన విధానం వల్ల ప్రజల మానసిక స్థితి అత్యంత దారుణంగా దిగజారిపోయిందని, మానవ సంబంధాలు దెబ్బతిని ఒకరికొకరు అర్థం కాకుండా పోయిన దుస్థితి దాపురించిందని అంటాడు. కోరికలను, మమకారాన్ని దగ్ధం చేయాలన్న బుద్ధిని బోధన కూడా ఎలియట్ తన కవితలోకి తీసుకున్నాడు. ఆధునిక మానవుని జీవితాన్ని సముద్రంలో మునిగిపోతున్న నావికుడితో పోల్చిన కవి తిరిగి మనిషి పరిపూర్ణత్వంతో కొత్త జన్మ ఎత్తాలని కోరుకుంటాడు. ఇక ఈ కవిత చివరకు వచ్చేసరికి ఎలియట్ ఈ సమస్యలకు ఆధ్యాత్మికతే పరిష్కారం చెప్పగలదంటాడు. బృహదారణ్యకోపనిషత్తులోని దకారత్రయం కథను సూచనప్రాయంగా చెబుతూ దత్త, దయధ్వం, దామ్యత అనే సంస్కృత పదాలను యథాతథంగా ప్రయోగిస్తాడు. దానగుణం, దయాగుణం, ఇంద్రియ నిగ్రహం
ఈ మూడింటి ఆసరాతోనే తిరిగి అందమైన ప్రపంచం నిర్మించుకోవచ్చన్నది కవి భావన. ఇక చివరిగా ఈ కవితను శాంతి 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 అంటూ ముగిస్తాడు ఎలియట్. సంతోషకరమైన మానవ జీవితానికి, ప్రపంచ శాంతికి ఎలియట్ సూచించినటువంటి ఆ దకారత్రయం కథేంటో ఇప్పుడు చెప్పుకుందాం. దేవతలు, మానవులు, రాక్షసులు వీళ్ళంతా కూడా ప్రజాపతి కుమారులు. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. వీరంతా తమ తండ్రి అయిన ఆ బ్రహ్మదేవుని దగ్గర కొంతకాలం పాటు నియమనిష్టలతో కాలం గడిపారు. ఆ తరువాత ఒకనాడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమకు కర్తవ్య బోధ చేయమన్నారు. బ్రహ్మవారికి ద అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించి దీని అర్థం మీకు బోధపడిందా అని అడిగాడు. దేవతలు సంతోషంగా దా అంటే దామ్యత, మమ్మల్ని దమము కలవారిగా అంటే ఇంద్రియ నిగ్రహం కలవారిగా ఉండమన్నది తమరు చేసినటువంటి ఉపదేశం అన్నారు. ప్రజాపతి చిరునవ్వుతో మీరు సరిగానే అర్థం చేసుకున్నారన్నాడు. ఆ తరువాత మానవులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తమకు కూడా కర్తవ్యాన్ని ఉపదేశించమన్నారు. బ్రహ్మ వారికి కూడా ద అనే అక్షరాన్నే ఉపదేశించి ఈ దా అంటే ఏమిటో తెలుసా అని అడిగాడు. మానవులు సంతోషంగా దా అంటే దత్త, మమ్మల్ని దానగుణం కలవారిగా ఉండమన్నది తమరి ఆదేశం అన్నారు. బ్రహ్మ నవ్వుతూ సరిగానే చెప్పారన్నాడు. ఆ తరువాత రాక్షసులు కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తమకు కూడా కర్తవ్యం బోధించమన్నారు. బ్రహ్మ వారికి కూడా దా అనే అక్షరాన్నే ఉపదేశించి దా అంటే ఏమిటో అర్థమయ్యిందా అన్నాడు. దా అంటే దయధ్వం, మమ్మల్ని ప్రాణుల యందు దయ కలిగి ఉండమన్నది తమరి యొక్క ఉపదేశం అన్నారు వారంతా. బ్రహ్మ చిరునవ్వుతో మీరు సత్యం పలికారన్నాడు. అలా ప్రజాపతి 3 దకారాలను దేవతలు, మానవులు, రాక్షసులకు అనుగ్రహించాడు. ముగ్గురికి బ్రహ్మ దా అనే అక్షరాన్నే ఉపదేశించిన వాళ్ళు తమకు లేని గుణాన్నే ఆ దాతో అన్వయం చేసుకున్నారు. ఆయా గుణాలను పెంపొందించుకోమన్నది బ్రహ్మ ఇచ్చిన ఆదేశమని వాళ్ళు సరిగ్గానే ఊహించగలిగారు. దేవతలు సర్వసంపదలతో పాటు అధికారం కూడా కలవాళ్ళు కనుక వాళ్ళ మనసు భోగలాలస వైపు వెడుతుంటుంది. మానవులు నిత్యం తమ జీవనం కోసం కష్టపడే స్వభావం కలవారు కనుక వారు తమ దగ్గర ఉన్నదానిని దాచుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యడానికి సంకోచిస్తుంటారు. ఇక రాక్షసులు బుద్ధిబలం తక్కువ, భుజబలం ఎక్కువ ఉన్నవారు కావడం వల్ల క్రూర స్వభావం కలిగిన వాళ్ళై ప్రాణులందరినీ హింసిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దేవ, దానవ, మానవ ప్రవృత్తులు అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కొందరిలో ఇంద్రియ లోలత్వం బలంగా ఉంటే ఇంకొందరిలో లోభత్వం తీవ్రంగా ఉంటుంది, మరికొందరిలో క్రూరత్వం ఉంటుంది. మనిషి ఈ 3 అవగుణాలను వదిలించుకోవాలని, ఇంద్రియ నిగ్రహాన్ని, దయాగుణాన్ని, దానగుణాన్ని పెంపొందించుకోవాలని బృహదారణ్యకోపనిషత్తు మనకు ప్రబోధిస్తుంది. మన మనసును అదుపులో ఉంచుకుంటే ప్రశాంతత లభించి మానసిక, శారీరక ఆరోగ్యాలు చేకూరతాయి. అలా వ్యక్తిపరంగా మంచి జరుగుతుంది. అవసరంలో ఉన్నవారికి సహాయపడటం ద్వారా సౌభ్రాతృత్వ భావన పెంపొంది సమాజపరంగా మంచి జరుగుతుంది. అన్ని ప్రాణుల మీద దయచూపడం మొదలు పెడితే సమతుల్యత కాపాడబడి ప్రకృతిపరంగా మంచి జరుగుతుంది. ఆ విధంగా వ్యక్తి, సమాజం, ప్రకృతి సర్వతోముఖంగా వర్ధిల్లాలన్నది ఈ ఉపనిషత్ కథ మనకు ప్రబోధించే విషయం. ఈ దమము, దానం, దయ ద్వారా ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు శాంతిస్తాయి. తాపత్రయంగా పిలువబడే ఈ 3 తాపాలు శాంతించడం కోసమే మనం శాంతి 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 అని 3 సార్లు అంటుంటాం. అందుకే ఎలియట్ తన కవిత చివరకు వచ్చేసరికి దత్త, దయధ్వం, దామ్యత అనే లక్షణాలను అలవరుచుకోవడమే ఆధునిక మానవుని సమస్యకు పరిష్కారంగా సూచించి శాంతి 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 అంటూ ఈ వేస్ట్‌ల్యాండ్ కవితను ముగించాడు. ఇది సంక్షిప్తంగా ది వేస్ట్‌ల్యాండ్ కవిత సారాంశం. నిరాశాపూరితమైన పరిస్థితులను చూసి గాయపడినటువంటి కవి హృదయంలో ఉపనిషత్తుల బోధనే సమస్యకు పరిష్కారంగా భాషించింది. కేవలం టిఎస్ ఎలియట్కే కాదు, మరెందరో పాశ్చాత్య మహనీయులు మన భారతీయ తత్వచింతనతోనూ ఉపనిషత్తుల జ్ఞానంతోనూ ప్రభావితులయ్యారు. ఆ విషయాలను కూడా వీలు వెంబడి మనం మన అజిగవలో చెప్పుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు
సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.